ప్రార్థన చేసుకొని మరి ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి తరలి వచ్చి ప్రార్థన ఏకీపించినట్లయితే ప్రార్థన చేసుకొని మరి ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతయు నీ కృపను మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక దినాన్ని మా జీవితంలో ప్రసాదించడానికి మరి ఉదయకాల ఆరాధన సంగ్రహణ తండ్రి, నీ పాద సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. మీ పిల్లలని మేము అందరం కలిసిన తండ్రి మీ పాద సన్నిధిని చేరుకొని నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి, నేను గణపరచడానికి నా తండ్రి మాకు ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి దేవా. మరి వారి మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు విషయమై మనసులకు దాసులు కాకుండా తండ్రి నీ కృతజ్ఞత కలిగి నీ కొరకు బ్రతుకులాగున నా తండ్రి నీ మనసు తెలుసుకునేలాగున అటు జ్ఞానాన్ని అటు మనసును వారికి తెలివిని అనుగ్రహించిన ప్రభుత్వం తండ్రి దేవ. మరి వివిధకాల ఆరాధన సంఘం నా తండ్రి పాటలు పాడటం ఏమను వాక్యం నేర్చుకుంటూ నా తండ్రి మాకు తోడుగా ఉంది తండ్రి. మరి మా జీవితానికి అవసరమైన ఎన్నో విలువైన సంగతులు మీ వాక్యం ద్వారా నేర్చుకున్నటకు భాగ్యం దయచేయండి దేవనా తండ్రి. చెబుతున్న ప్రతి మాటను మేము విడివిడిచుకునేవారు కాకుండా వాక్యానుసారమైన మా జీవితాన్ని ప్రవర్తించడం సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ. మరి రాబోతున్న పిల్లల త్వరగా సహాయం దయచేయండి దేవ. చేస్తున్న ప్రతి కార్యక్రమం నా తండ్రి నీ కొరకు ఘనంగా చేయించుటకు మీ కృప మమ్మీగా ఉండడానికి సహాయం దయచేయని కోరుకుంటున్నా తండ్రి. ఈ ఆరాధన అంతలో నా తండ్రి మాకు ఆరంభం మొదలు కూడా ముగింపు వరకు నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నా తండ్రి నీ నామానికి మహిమకరంగాను మాకు దేవునికరంగాను మాకు సహాయం తెచ్చి కోరుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పెట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా కన్న తండ్రి అదే నాకు తెలియదు. మరి దేవుడు మనకి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మరి ఎదురు కోరుకున్నాం. మరి చక్కటి స్వరాలతోటి మరి దేవుడు నామాన్ని గణపరచడానికి మనకి ఇచ్చిన స్వరాలతోటి పాటలు పాడి దేవుడి నామాన్ని అమ్మపడతాం. మరి పాట పాడుకున్న వారు దయచేసి మరి ముందుకు వచ్చి పాడాల్సింది తెలియజేస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారికి మా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నానండి. మంచి కీర్తన పాడుకుందాం. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఆజ్ఞ మీరిన నేరానికి అగ్ని పాలైన నీ వారిని, ఆజ్ఞ మీరిన నేరానికి అగ్ని పాలైన నీ వారిని అగ్ని నుండి విడిపించినావు, అగ్ని బలమును చల్లార్చినావు, అందరి ఎదుట గణపరిచినావు, అందరి ఎదుట గణపరచినావు, అతిశయించి జయించినావు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా
మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. అయిన వారి ద్వేషాలతో అమ్మబడిన నీ దాసుని, అయిన వారి ద్వేషాలతో అమ్మబడిన నీ దాసుని అన్య దేశముల గణపరచినావు, అధికారినిగా నియమించినావు, అన్నలనే సాగిల పడచేసినావు, అన్నలనే సాగిల పడచేసినావు, అతిశయించి జయించినావు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఐగుప్తు విడచిన నీ వారిని, అడ్డగించిన జలరాశిని, ఐగుప్తు విడచిన నీ వారిని, అడ్డగించిన జలరాశిని అతి చిత్రముగా విభజించినావు, ఆరిన నేలను కలిగించినావు, జలనందరినీ దాటించినావు, తరిమిన వారిని హతమార్చినావు, అతిశయించి జయించినావు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. థ్యాంక్ యూ. మరి చక్కటి పాట పాడించిన మన నాగేశ్వర గారికి సంగీతం ప్రత్యేక ఉన్నారు పిల్లలు. మరి ఈ సమయంలో మరి దేవుడు చేసిన మరి ప్రతి మేలు విషయంలో గత వారం మొదలుకొని మరి ఈ దినం వరకు దేవుడు చేసిన మన పట్ల దేవుడు చూపించిన కృప, ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో మరి కాపాడిన విధానాన్ని బట్టి మరి దేవుడికి కృతజ్ఞతాసలింప బతులమే ఉన్న కనుక మరి ఈ సమయంలో గత వారం నుంచి మరి ఈ దినం వరకు దేవుడు చేసిన ప్రతి మేలు విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు మన వద్ద ఉన్న భూపరణ గారు వచ్చి మరి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా సమయాన్ని అర్పిస్తున్నాను. ప్రభునామానికి అందరికీ నాకు తెలియజేస్తున్నాను. పిల్లల మరి బ్రదర్ చెప్పిన రీతిగా దేవుడు చేసినటువంటి మేలను బట్టి ప్రభువుకు మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి వీలైనటువంటి వారు మోకరించండి, వీలైనటువంటి వారు అదేవిధంగా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరూ అందరు నాతో పాటు కలిసి అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరుల గొప్ప తండ్రి, పరిశుద్ధుల నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి తండ్రినైనా మరి ఆదివారం దినం మొదలుకొని తండ్రి ఇక దినం వరకు తండ్రి ఆదివారం దినం వరకు
నీ యొక్క ప్రేమ చేత కృప చేత మమ్మల్ని తండ్రి కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆరాధన తండ్రి సంఘంగా సమకూర్చి మీ నామాన్ని స్తుతించడానికి ఘనపరచడానికి విలువైనటువంటి విజయం కలిగినటువంటి మీ మాటలు వినడానికి మమ్మల్ని అందరి సంఘంగా సమకూర్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి వారి దినంలో తండ్రి నేను మీరు చేసిన పనులందు డ్యూటీలందు మీ కృపలు నడిపించడానికై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపలు తండ్రి మరి సంఘంలో జరిగినటువంటి కార్యక్రమాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంగళవారం దినమందు తండ్రి మరి బ్రదరు నాగేశ్ గారి గృహంలో తండ్రి గురుకుడికి బైబిల్ తరగతి మరి ఎంతో గొప్పగా జరిగించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ గురుకుడికి తండ్రినైనా మరి సుమనుని గారిని మరి నడిపించి చక్కటి వర్తమానాన్ని అందించిన తండ్రి. అందరి బట్టి కూడా మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపాల తండ్రి ప్రేమలైనా మళ్ళీ మీరపూరు క్రీస్తు సంఘంలో తండ్రైనా వారి దినములు జరిగినటువంటి కానీ ప్రతి కార్యంలో మీరు ముందు నడిపించినందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి సంఘ కాపాడిని అన్నగారిని తండ్రినైనా మీరు ఎంతగానో ప్రేమించి తండ్రి మీ యొక్క సువార్తని కాడి మోయడానికి తండ్రినైనా మీ యొక్క సత్యమైన తండ్రి సువార్తను ప్రకటించడానికి మీ ప్రేమను తన అనేక మందికి చెప్పడానికి తండ్రినైనా వారి అన్నగారిని తండ్రినైనా ఎంతగా తండ్రి మీరునైనా వాడుకుంటున్న విధానం బట్టి మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వారు గడిచిన వారి దినాలు తండ్రినైనా మరి దూర ప్రాంతాల్లో తండ్రి అన్నగారు తండ్రినైనా ప్రయాణమై వెళ్ళి అక్కడ మీటింగులో తండ్రి మీ యొక్క సువార్తను తండ్రినైనా మరి ప్రకటించి రావడానికి తండ్రి సాయం నడిపించిన విధానం బట్టి మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపల తండ్రి నిర్దిన మంది కూడా తండ్రి మరి స్టాలిన్ నగర్లో జరిగినటువంటి తండ్రినైనా అక్కడ మీటింగులు తండ్రైనా గొప్ప జరిగించినందుకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపల తండ్రి ప్రేమలైనా మా యొక్క జీవితాల్లో తండ్రినైనా ఎన్నో మేలు చేసినారు తండ్రి. అందరం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపల తండ్రి జీవనం చూడలేక అనేక మంది అనేక రీతిలో గతించిపోయినప్పటికీ వారికంటే మేము గొప్పవారు కాదు కానైనా కేవలం మీకు ఉచిత ప్రేమను బట్టి మా అందరినైనా మీ యొక్క సజీవ సంఖ్యలో చేర్చడానికి ఉన్నారు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపల తండ్రితో నడిపించినందుకు ఉన్నారు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న సమయం కూడా మీ చేతులకు చెబుతూ తండ్రి నేను మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞత స్తుతి స్తోత్రం మీకే సమర్పించుకుందాం మాకు నా తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి దేవుడు చేసిన ప్రతి కృప వలన మనం ఇంతవరకు సజీవమన్నాం. దేవుడు పొందే ఒక దేవుడి చేత మెప్పు పొందే మనము అలా ఉండాలంటే దేవుడి చేతనే మనం మెప్పు పొందే విధంగా ఉండాలంటే ఆయన మనసులో గెలిచిన వారమే ఉండాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో కూడా జరుగుతున్నది అదే. ఒకరు మంచివారుగా కనబడాలంటే అతనికి నచ్చిన మనం ఏదైనా చేస్తే తప్ప అతని దృష్టి మనకు గొప్పగా కనబడదు. సో ఈరోజు ఈరోజు సజీవులు ఇక్కడ ఉన్నామంటే దేవుడి గొప్ప మనం ఎంతమంది పొందిన వారమే. అందుకే మనకు కృప ఆయన మన మీద అంత కృప గొప్పగా ఉంటుంది కనుక సజీవుల గురించి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. మరి దేవుడు చేసిన ప్రతి మేలు విషయమే కృతజ్ఞత చూపించిన భూపరణ గారికి సంగీతులకు ప్రత్యేక వందనాలు. పిల్లలు మరి ఈ సమయంలో వాళ్ళ పాట పాడాలనుకుంటే దయచేసి పాట పాడడానికి సిద్ధపడండి. ఎంతో
నెక్స్ట్ అండి చక్కటి పాట పాడే విషయం నాగేశ్వర భూపాలన్న గారికి సంఘ ప్రజల ప్రత్యేక వందనాలు. పిల్లలు మరి సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం గురించి, మరి సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమం, దేవుడి కోసం తలపెట్టిన ప్రతి ఏ పనైనా సరే మరి సంఘం ద్వారా జరుగుతున్నందుకు దేవుడికి మన కృతజ్ఞతలు చెల్లించాలి. మరి సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, సంఘం క్షేమం గురించి ప్రార్థించుకుని దయచేసి తల వచ్చి ప్రార్థన ఏకీపించవలసి తెలియజేస్తున్నాను. దయగలిగిన మా కన్నా తండ్రి కొంత చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మరి గత ఆదివారం మొదలుకొని మరి ఈ దినం వరకు నా తండ్రి, ఈ వారాంతరంలో నా తండ్రి మా ద్వారా నా తండ్రి ఎన్నో కార్యాలు నా తండ్రి ఈ పనుల వారు జరిగించుకున్నారు తండ్రి. అయినా మరి ప్రతి వారం ఆయన ప్రతిరోజు ఒక క్లాసు ద్వారా నా తండ్రి మేమందరం కూడుకొని ఆయన బైబిల్లో రాయించిన ఉన్నతమైన సంగతులు నేర్చుకోవడానికి నా తండ్రి, మా జీవితాలు నా తన ఆత్మీయంగా వర్తిల్లడానికి నా తండ్రి మరి నీ వాక్యాల ద్వారా మేము బలపరచడానికి చేస్తున్నాను తండ్రి. దేవనైనా మరి అనేక ప్రాంతాలను నా తండ్రి సంఘం ద్వారా నా తండ్రి ఎన్నో కార్యక్రమాలు నా తండ్రి మీరు జరిపిస్తున్నారు. దేవ మా అందరి బట్టి కొందరు చెల్లిస్తున్నాం ఆయన. నాన్న నీవు మాపై ఇచ్చిన నమ్మకం, మీరు మాపై ఇచ్చిన బాధ్యత నా తండ్రి. సంఘముగా మేము అందరం కూడుకొని మా ప్రాంతాలు వేరైనా మా రక్త సంబంధాలు వేరైనా నా తండ్రి నీ వాక్యం అని నా తండ్రి ప్రేమ బంధం ద్వారా సంఘం కూడుకొని సంఘం ద్వారా నా తన అనేక కార్యక్రమాలు చేయిస్తున్నాను మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవనైనా మరి నీ పనిలో సహకరిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మరి నీ సేవ నిమిత్తం సరైన క్లాసులు నీళ్ళు ఇచ్చిన సేవల ప్రతిఫలం పోగొట్టుకున్నారని చెప్పబడతాను. దేవ మరి సంఘాన్ని నా తన క్షేమం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు వారి జీవితంలో తండ్రి ఎన్నో ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించండి. దేవ మరి సంఘం కొరకు ప్రతి కుటుంబం నా తండ్రి ఎంతైతే కష్టపడుతున్న తండ్రి ఆ కుటుంబానికి తగిన ఫలాలను మనం ఆదరించిన కోరుకుంటున్నాం కదా. అలాగే నా తండ్రి సంఘాన్ని మాకు నా తండ్రి మేము మమ్మల్ని అందరినీ కూర్చున్న తండ్రి మరి ఆయన మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న మా ప్రిన్సిపల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మా తండ్రి అనేకమైన కార్యక్రమాలు మా ప్రిన్సిపల్ వల్ల సంఘం ద్వారా మేము అందరం జరిగించిన తండ్రి మీ నామానికి మహిమకరంగా నా తండ్రి నీ యొక్క ఉనికిని లోకాలను తెలియడానికి సహాయం తెచ్చడం కోరుకుంటున్నాను తండ్రి. ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరిగించే సహాయం తెచ్చింది మరి ఈ రాత్రి సమయంలో నా తండ్రి మరి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి సంఘంగా మేము అందరం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరిగించిన తండ్రి అనేకులకు నా తండ్రి రక్షణకు అర్థంగా ఉండడానికి సహాయం తెచ్చమని కోరుకుంటూ సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు నా తండ్రి ఆశీర్వదించమని బలపరచమని ఇంకా నీ కొరకు ఎన్నెన్ని కార్యక్రమాలు చేయాలి నా తండ్రి దానికి సంబంధించిన నా తండ్రి మాకు జ్ఞానాన్ని వివేకాన్ని తెలివిని అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన విన్నపడి వేడుకొచ్చిన మాకు నా తండ్రి కూడా మరి వాక్యపట్టం చదువుకుందాం. వాక్యపట్టం చదువుకుని మరి వాక్యపట్టం కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 31వ వచనం నుంచి మరి 42వ వచనం వరకు చదివించవలసిందిగా మన మధ్యలో భారతీయ వాక్యపట్టం చదివించవలసిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 31వ వచనం నుంచి 42వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 42 చదువుకున్నాను. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవు గింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాన్ని పెట్టి పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను చెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ
జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జన సమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియచెప్పమని. అందుకు ఆయన ఇట్లా నేను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువులు అపవాది కోత యుగ సమాప్తి. కోత కోయివాడు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడను, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘములకు నమస్తే అండి. మరి వాక్యం చదివించిన బాధిక సంఘం తరపున ప్రత్యేక వందనాలు. పిల్లల మరి మంచిది పిల్లలు. మరి ఇంతవరకు చక్కగా మరి కార్యక్రమాలు జరిగించుకోవచ్చు. మరి ప్రాముఖ్యమైన వాటికి వచ్చే కనుక చక్కగా మరి దినాన్న దేవుడు మంచిన ఒక సమయాన్ని బట్టి బైబిల్ నుంచి కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకోవడానికి సిద్ధపడదాం. దయచేసి మరి తల వచ్చి ప్రార్థనలోకి వచ్చినట్లుగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం మాట్లాడదాం. దయగలిగిన మాట్లాడతాన్ని కొంతమంది చెల్లిస్తున్నాను నేను. తండ్రి, మీరు మాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు నా తండ్రి నేను ఎంతోమంది సంతోషిస్తున్నాను తండ్రి. దేవ, మరి ఈ దినాన్ని చూడలేక నా తండ్రి ఎంతోమందిలో కలిసిపోయారు తండ్రి. వారి మేమన్నకనైనా నీ పాద సన్నిధి చేరుకొని నా తండ్రి నీ సన్నిధిలో వాక్యం వినగలిగి వాక్యం నేర్చుకోవాలి ధన్యత అనుగ్రహించారు తండ్రి. నీవు మా కొరకు రాయించి ఇచ్చిన జీవనం నేర్చుకునే మాటలు మేము నేర్చుకుంటుండగా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి తండ్రి. మరి వెంటనే వినగలిగిన నా తండ్రి వివేకాన్ని జ్ఞానం అనుగ్రహించండి. వాక్యాన్ని అర్థం చేసుకునే మనసును వారు దయచేయండి. ప్రతి విషయాన్ని నా తండ్రి వాక్యానుసారంగా ఉన్న విషయాలను దేవు అన్న ప్రతి మాటను పరిశీలనగా వారు నేర్చుకుని లోకాన్ని తెలియజెప్పడానికి అంటే జ్ఞానాన్ని వారికి దయచేయండి. నా తండ్రి, మరి నీ మాటలు చెబుతున్న నాకు నా తండ్రి సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించిన తండ్రి, సత్యవాక్యాన్ని సరిగా వివరించేవారు నాకు సహాయం దయచేయని కోరుకుంటూ వెంటనే మీ పిల్లలకు చెబుతున్న నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించిన ప్రాధాన్యపడుతూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామ పేరిట ప్రార్థన వేడుకొచ్చిన మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలందరికీ మొదటిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, మరి ఈరోజు మనము పెద్ద కార్యక్రమమే తలపెట్టాము. మరి సీనన్న గారు మరి సాయంత్రం వచ్చి మనకు ఉన్నతమైన విషయాన్ని మరి వాక్యం నుంచి మనకు నేర్పిస్తారు. మరి ఈ సమయంలో మరి దేవుడు మనకి ఇచ్చిన జీవనం గురించి ఒక మంచి మాటను మనం ఆలోచించి వాక్యం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోతున్నాను మరి నేర్చుకోబోతున్న పాఠం రక్షణ పొందేవారు ఎంతమంది అనే పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. చాలా అత్యవసరమైన మెసేజ్. విన్న తర్వాత మీకు అర్థమవుతుంది నేను రక్షణలో ఉన్నానా లేనా అన్న విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. చాలా జాగ్రత్తగా మరి విషయాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఓకేనా? రక్షణ పొందేవారు ఎంతమంది? చాలా వరకు ఈ పదం మీరు వినుంటారు. రక్షణ అన్న పదము చాలాసార్లు మీరు వినుంటారు. బయట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తుని నమ్ముకున్న వారు మరొక సహోదరుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు రక్షణ పొందుకున్నావా, నీవు రక్షింపబడ్డావా అనే మాట మాట్లాడుతుంటారు. అసలు ఈ రక్షణ ప్రారంభించింది ఎవరు?
ఇది మొదటి పాయింట్. రక్షణను ప్రారంభించింది ఎవరు? రక్షణలో ఉన్నది ఎవరు? రక్షణను పోగొట్టుకుంటున్న వారు ఎవరు? మనం ఆలోచించాలి. మొదటగా ఈ రక్షణ అనే పదము ఎవరు ప్రారంభించారో తెలుసుకొని మన వాక్యాలకు వెళ్దాం. ఓకేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. జాగ్రత్తగా వినాలి. చెబుతున్న ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. మీకు ఎక్కువసేపు చెప్పను, మీకు అర్థమయ్యే రీతిగా కొద్ది నిమిషాలు బాగా నేర్చుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకున్నాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుంటాము? అలాగే దేవుడు క్షమించండి, తప్పించుకుంటాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా అని చెప్పాడు. మొదటికి ఏం చెప్పాడంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుంటాము అని చెప్పాడు. రక్షణ అనేది నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేరు. అది మొదటి పాయింట్. రక్షణ అనేది ఊరికే రాదు. రక్షణ అనేది అంత సులువు కాదు. రక్షణ అనేది అది చిన్న విషయం కాదు. ఇలాంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాము అనేది మొదటి పాయింట్. ఇతర రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారిని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు తప్పించుకోలేమని చెప్పాడు. మరి దీన్ని ప్రారంభించిన వారు ఎవరనేది వెంటనే చెప్తున్నాడు. ఏమో చూడండి, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఎవరు బోధించారు? ప్రారంభించింది ఎవరు? ప్రభు. ఏ ప్రభు? మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారు ప్రభు వారు రక్షణ గురించి ప్రారంభించిన మొట్టమొదటి బోధించిన వ్యక్తి యేసుక్రీస్తుల వారు. అంతకుముందు ఎవరైనా చెప్పారా రక్షణ గురించి? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు కనుక యేసుక్రీస్తుల వారు చెప్తున్నమాట. ఎవరు ప్రారంభించారు? అట్టి రక్షణ ప్రభు బోధలో ప్రారంభమైంది. మీరు రక్షింపబడాలి, మీరు రక్షణకు దగ్గరలో ఉన్నారు అని చెప్తున్నారు. ఇట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమైంది. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు ప్రారంభించడం మొదటి నాలుగులోనే రక్షణ అనే పదము ఆయనే ప్రారంభించాడు. ఓకేనా? ఇలాంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమని చెప్పాడు. ఎలాగ తప్పించుకుంటావు? సవాల్. ఇట్టి గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో ఎలా తప్పించుకుంటావు? ఎలాగ తప్పించుకుంటావు చూద్దాం. ఎలాగ తప్పించుకుంటావు నేను చూస్తాను. ఎలా ఉన్నాయి మాటలు? సవాల్ చేస్తున్నట్లేగా మనల్ని ఒకసారి ఎదురుగా వాళ్ళు ఎలా ఉన్నాయంటే ప్రశ్న వేసినట్టు ఉంది. నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? వెళ్ళు, నేను చూస్తాను. ప్రభు చెప్పింది అదే. ఇట్టి గొప్ప రక్షణను నేను ప్రారంభించాను. నా ప్రాణాన్ని పెట్టి నా రక్షణను ప్రారంభిస్తే, నా బోధన ప్రారంభించి చివరికి రక్షణ అనే మార్గాన్ని తెరిచింది ఎక్కడ? నా మరణంతో రక్షణ మీకు తెలిస్తే మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తారా? దీన్ని మీరు వదిలిపెట్టుకుంటారా? ఎలాగ రక్షింపబడతా నేనే చూస్తాను. నా రక్షణను నేను ప్రారంభించిన బోధ వల్ల నా రక్షణ నేను స్టార్ట్ చేస్తే మీరు దాన్ని నిర్లక్ష్యం చేశారు కదా, దాన్ని మీరు అసలు పట్టించుకోవట్లేదు కదా, అది మీరు ఎలా రక్షింపబడతారు? ఓకేనా? మన టైటిల్ ఏంది? రక్షణ పొందువారు ఎంతమంది? రక్షణ పొందుకోవాలంటే దేవుడు కొన్ని నియమాలు చెప్పాడు. ఆ నియమాలు పాటించిన వాడికి రక్షణ తెలుస్తుంది. ఓకేనా? మొదటిగా ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా వినాలంటే ప్రతి మాటను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. మీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక. దేవుడు చెప్తున్నదే. నీకు రక్షణ కావాలా? రక్షణ పొందుకుంటావా? రక్షణ కావాలని ఆశిస్తున్నావా? అది నీకు ఒక విషయం చెప్తాను. ఏం చెప్పాడు? నీ క్షేమకాలంలోనే నేను నీతో మాట్లాడి తిని. అంటే నువ్వు రక్షణ కావాలని నా దగ్గరికి వచ్చినప్పుడు, నీకు క్షేమంగా ఉన్నప్పుడే, నువ్వు మరణానికి దగ్గర కాకముందే నీకు చెప్పాను నేను. ఏమని?
నీతో మాట్లాడాను. ఎలాగ మాట్లాడాడు చెప్పండి ప్రభు మనతోటి? నీ క్షేమకాలంలోనే నేను నీతో మాట్లాడదని చెప్పాడు కదా. ఎలాగ మాట్లాడాడు? వాక్యం ద్వారా మాట్లాడాడు. వాక్యం ద్వారా హెచ్చరికలు చేశాడు. వాక్యం ద్వారా సరిదిద్దాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అప్పుడు దేవుడు వాక్యం ద్వారా సరిచేయాలని దేవుడు మనతో మాట్లాడితే నీవేమన్నావు? నేనేమన్నావు? కింద చూడ ఏముందో, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితే కానీ నేను వినను నీ వంటివి. నువ్వెన్నేం చెప్పు నేను వినను, నువ్వెన్నేం చెప్పు నేను రాను, నువ్వెన్నేం చెప్పు ఈ మాట అసలు నేను లెక్క చేయను, నేను వినను నీ వంటివి. నేను వినని మాటకి ఎప్పటి నుంచి అలవాటు అయిపోయిందంటే నాకు బాల్యం నుంచి వాడు, నేను చిన్నప్పటి నుంచే నా బాల్యం నుండే నీ మాట వినని చెప్పి నాకు బాల్యం నుండి నాకు వాడుక అంటే చెప్పండి మీకు తెలిసిన అర్థం. వాడుక అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ఉపయోగించేవి కాదనమాట. ఇప్పుడు చెల్లు మొబైల్ ఉంది, వాడకమంటారు చూసారా? నేను ఉదయం లేచిన పడుకున్నది లేచి మొదలుకొని బెడ్ మీద కన్ను తెరవగానే మొబైల్ ఫోన్ పట్టుకొని మరలా కన్ను మూసేంత వరకు దాన్ని ఏం చేస్తాను, నేను వాడుతూనే ఉంటాను, దాన్ని వాడుతుంటాను అంటే అలవాటు మానుకోకుండా ఉపయోగించేదాన్నే వాడుకుంటారు. ఇంట్లో అన్నం అలవాటా లేదా పొరపాటా? పొరపాటుగా అన్నం తింటామా, అలవాటు కొట్టుకొని తినేస్తామా? అలవాటు కొట్టుకొని తింటాం. మనం దేవుని మాట వినకపోవట మనకి ఎప్పటి నుంచి వాడుకుంట? బాల్యం నుంచి వాడుక అయిపోయింది. రక్షణ కావాలనుకున్న వారికి దేవుని మాట వినాలి, కానీ దేవుని మాట వినకపోవడమే మనకు బాల్యం నుంచి వాడుకైనప్పుడు రక్షణను పొందుకోవడానికి మనకి ఎలాగా అవకాశం ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా పిల్లరా? మరి ఆరిన నేల మీద ప్రతి మనిషి దేవుని పులుకుని పుట్టినవాడే, ప్రతి మనిషి దేవుని యొక్క స్వరూపం ధరించుకున్నవాడే. దేవుడి పోలికగా పుట్టిన దేవుడి స్వరూపం తెలుసుకునే ప్రతి మనిషిని రక్షింపాలన్నది, రక్షణలోకి తేవాలన్నది దేవుని యొక్క నిత్య సంకల్పం. మనిషి మొదటగా పాపం చేసినప్పుడే ఆ పాపం నుంచి ఎలా విముక్తిగా చేయాలనేది దేవుడు ఎన్నో ప్రణాళికలు వేశాడు. అందుకే క్రీస్తుని ప్రాణత్యాగం చేసిన మనం రక్షించుకోవాలనుకున్న అంత ప్రేమించడం మనల్ని. మనకు తెలిసిందే యోహాను సువార్త 3:16 ఏముంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తేనే తప్ప ఒక ప్రాణాన్ని ఇచ్చి మరొక ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటారు చెప్పండి. ఒకటి కాబట్టి ఒకటి పోగొట్టుకోవాలి. మనల్ని కావాలని చెప్పి యేసుక్రీస్తుల వారిని మరణ త్యాగానికి గురి చేసి సిలువలో అలాంటి మరణం పొంది మనం రక్షించాడంటే, అలాంటి రక్షణను ఆయన మరణం ద్వారా మనం ప్రకటించిన తర్వాత రక్షణను పొందుకోమంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎలాగ తప్పించుకుంటావు? ఓకేనా? ఈ రక్షణ గురించి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక బోధకుడు అడిగాడు, ఒక మనుషుడు అడిగాడు. చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. 22 చదువు, మీకు బాగా అర్థమవుతుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 22 చదువుతాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోచు బోధించుచు, బాగా వినాలి, యెరూషలేముకు ప్రయాణమై పోచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. సంచారం అంటే వీధి తిరుగుతున్నాడు, వీధి ఎదుగులాడుతున్నాడు. ఎక్కడ? పట్టణాలలోను గ్రామంలోనూ ప్రయాణం చేస్తూ వీధిని తిరుగుతున్నాడు. అప్పుడు ఈయన వెళుతున్నప్పుడు, ఈయన బోధిస్తూ వెళ్తున్నప్పుడు ఒక మనిషి వచ్చాడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి. ఆయన ఏమడుగుతున్నాడు చూడండి. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అడిగాడు. మన పాఠ మీదే, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడిగాడు. మీకు మాట, యేసుక్రీస్తుల వారిని ఎందుకు అడిగాడు? అర్థమైందా లేదా? రక్షణ పొందువారు కొద్ది మందేనని చెప్పి యేసుక్రీస్తుల వారిని ఆ ఒక్కడు వచ్చి యేసుక్రీస్తుని ఎందుకు అడిగాడు? అంతకుముందు ఎవరి బోధ చెప్పలేదా? అంతకుముందు ఆ బోధనలు ఎక్కడ వినలేదా? శాస్త్రులు పరిచయులు మరి యెరూషలేము దేవాలయంలో
సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు రక్షణ గురించి వారి మాటలు వినలేదంటే వినలేదు కనుకనే చెప్పిన మాట అదే. రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ప్రభువా, నువ్వేదో రక్షణ 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 పొందంటున్నావు బాగానే ఉంది. అసలు రక్షణ అంటే ఏందో నాకు అర్థం కావట్లేదు. అంతే రక్షణ పొందేవారు కొద్దిమందేనా? యేసుక్రీస్తు వారికి అంత బాంబేశాడు. రక్షణ పొందేవారు కొద్దిమందేనా అన్నాడు. ఇందాక మనం ఎబ్రి పత్రిక మనం 2-3 చదువుకున్నాం. అట్టి రక్షణను నిర్లక్ష్యం చేసావు కదా, అది ఎవరు ప్రారంభించారని చదువుకున్నాం? యేసుక్రీస్తు వారు. అట్టి రక్షణ ప్రభువు బోధించడానికి ఆరంభమైంది. అందుకే ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు. ప్రభు దగ్గర వచ్చి ఏమడిగాడు? ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడిగాడు. తర్వాత ఆ బోధకు రక్షణకు సంబంధించిన బోధలు అంతకుముందు ఎక్కడ వినలేదు ఆయన. వినలేనప్పుడు ఎవరైతే చెప్పారో రక్షణ గురించి, ఆ రక్షణ గురించి వచ్చిన బోధకుడి దగ్గరకు వచ్చి అడిగారు. యేసుక్రీస్తు వారి దగ్గరకు చదువుతున్నాడు. ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమంది అంటే అప్పుడు యేసుక్రీస్తు వారికి ఒక మాట చెప్తున్నాడు. చూడండి 23వ వచనం. ఒకడు ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూచి ఏమన్నాడంట? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీద చెప్పుచున్నానని చెప్పాడు. ఆయన చెప్పిన దానికి చెప్పేది సంబంధం ఉందా? రక్షణ పొందు వారు కొద్దిమందేనా అంటే ఆయన ఏం చెప్పాలి? లేదు నాయన, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారో చెప్పాలా లేదా? కానీ యేసుక్రీస్తు అంటే రక్షణ పొందు వారు కొద్దిమంది అని అడిగి నువ్వు అడిగే బాగానే ఉంది. నీ ప్రశ్న నాకు నచ్చింది. వాక్యం చెబుతున్నప్పుడు చాలా వరకు అండి, వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం సంబంధించిన డౌట్ మనకు రావాలి. డౌట్ రాలేదంటే వాక్యం ఎక్కలేదని అర్థం. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు. ఆత్మ గురించి బోధ చేస్తున్నప్పుడు ఆత్మ గురించిన విషయాలు సమాజానికి తెలియనప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. తిరిగి ప్రశ్న అడిగారు. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా లోకాన్ని బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర వరకు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు శిష్యులు, నువ్వు అక్కడ ఉపమాన రీతి చెప్పావు కదా, ఆ ఉపమాన భావాలను మాకు చెప్పు, మేము నేర్చుకోవాలి. ఇది ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి, నేర్చుకోవాలన్న కోరిక. ఇది లేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, రక్షణ పొందేవారు కొద్దిమంది నువ్వు అడిగే బాగానే ఉంది, కానీ రక్షణ పొందాలంటే అది ఒక పోరాటం అని చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అంటే ఏంటంటే అది పోరాటమే. ఇరుకు మార్గము, ఆయన రక్షణలోకి రావాలంటే అది కిరికైన మార్గం, అది ఒక పోరాటం అని చెప్పాడు. ఈ పోరాటంలో ఎవరున్నారు చెప్పండి? ఈ పోరాటంలో ఎవరున్నారు? మనం ఉన్నామా? మీకు విషయం చెప్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జముల ఒంట దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అని. 25వ వచనం చూడండి. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడో రక్షణ పొందగలన్నాడు అడిగాడు. అర్థమైందా లేదా? అర్థమవుతాను చెప్పిన మాటలు. రక్షణ పొందువారు ఎంతమంది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అది ఒక పోరాటం. ఆయన ఇరుకు ద్వారంలో ప్రవేశించి మీరు పోరాడండి, దాన్ని కనుగొని వారు కొందరే అని చెప్పాడు. మరల విషయం ఏం చెప్తున్నాడు? 24వ వచనంలో, ఇదిగాక ఒక ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంట దూరుట సులభం అని చెప్పాడు. సూది ఎక్కడ, ఒంట ఎక్కడ చెప్పండి? సూది ఎంత ఉంటుంది? సూది ఎంత సైజు ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీకు చెప్తాను. మొబైల్ ఉంది ఇంట్లో, సూది టీవీ దగ్గర పెట్టారు, మొబైల్ టీవీ దగ్గర పెట్టారు, కరెంట్ పోయింది. వెళ్ళి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఎవరైనా వెళ్ళి ఆ టీవీ దగ్గర సూర్యుడిని పట్టుకురామంటే మీరు ఏం చేస్తారు?
వెంట తీసుకొస్తారా, తగిలాడతారా? ఇది ఎక్కడుందో, ఇది చిన్నగా ఉంది, ఎక్కడుందో కనబడి సాగుదంటారు. అదే మొబైల్ పట్టుకురామంటే ఏం చేస్తారు? టక్కన పట్టుకొని చేస్తారు. ఎందుకు ఇంత పెద్దగా ఉంది అది? ఓకేనా? సూది ఎక్కడ, ఒంటి ఎక్కడ? పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటే సరిపోదు, అది ఒక పోరాటం అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. ధనవంతుడు అడుగుతున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది గజ్జలు ఒంటి దూరుట సులభం. అంటే ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం కష్టం అంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ధనమున్న వాళ్ళంతా పరలోకానికి వెళ్ళరని కాదు. ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు, తన ఆలోచనలు మారిపోతాయి, తన ధనము వలన దేవుడు గుర్తుకురాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా ధనవంతుడు లాజరు పరిస్థితి అదే. యేసుక్రీస్తు వారు చెప్తుంది అదే, సూది పెంచడంలోనైనా ఒంటె దొరుకుతో కాదు నాయన, ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యం చేరడం అసాధ్యం అన్నాడు. కష్టం, చాలా కష్టం అన్నాడు. ఆ మాటకి యేసుక్రీస్తు వారి శిష్యులు ఆ మాట విని ఇదేదో బాగుంది, ఇలాగే దేవుడు రక్షణ పొందుతాడు, నువ్వే రక్షణ గురించి చెబుతున్నావు, మేము నీ దగ్గరికి వస్తే ఇలాగే దేవుడు రక్షణ పొందుతాడు. అది ఇది చాలా కష్టంగా ఉంది. చూడండి 20 వచ్చిన అదే, శిష్యులు ఈ మాట విని, మత్తయి 19:25, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, ఆశ్చర్యం రాదంటే సూది గజ్జల్లో ఉంటే దూరుదా అంటే ఆశ్చర్యం రాదా? అవునా రాదా? వస్తుంది. అలాగే దూరిపోద్ది. కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు ఆయన అంటే దీన్ని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి, 26వ వచనం, యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమని చెప్పెను. ఓకేనా? జాగ్రత్త వినండి. ఒంటే సూది పెంచడం దూరుడా సులభమని చెప్పాడు. అక్కడేమో పరలోక రాజ్యం అనేది ఒక పోరాటంతో కూడింది, అది ఇరుకు మార్గం అన్నాడు. ఇరుకు మార్గం అని చెప్పాడు. ఎందుకు పరలోకం అంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందా చెప్పండి, మీరు చెప్పండి. పరలోక రాజ్యం అంటే చిన్నదా పెద్దదా? చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. దీనిలో ఎంతమంది రావచ్చు. పరలోక రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? సంఘం. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. బైబిల్ చెబుతున్న బోధకులకు సరైన అవగాహన లేదండి. పరలోకానికి పరలోక రాజ్యానికి కూడా తేడా లేదు. మీకు చిన్నగా అర్థంగా చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారి కంటే ముందు యోహాను గారు వస్తారు. ముందు వచ్చి ఏం చెప్తారంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందని అంటాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు 4వ అధ్యాయంకి వచ్చేసరికి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్తాడు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతారు, ప్రభువా నువ్వు తండ్రి ఉన్నది అంటున్నావు కదా, తండ్రితో మాట్లాడాలంటున్నావు కదా, మరి ఆ తండ్రితో ఎలాగ మాట్లాడాలో ఆ మాట్లాడే విధానం మాకు నేర్పండి అని చెప్పి మాకు ప్రార్థన చేయడం నేర్పమంటారు. దేవుడికి ఎలాగ ప్రార్థన మాకు చేయడం నేర్పడం అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక సీక్రెట్ చెప్తాడు. పరలోకమందున మా తండ్రి ఈ రాజ్యము ఏమంటారు? వచ్చునుగాక అన్నాడా, వచ్చినది అన్నాడా? అది ప్రారంభంలో వచ్చునుగాక 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 ఉంది, తర్వాత వచ్చేసింది. ఆ రాజ్యంలో ప్రవేశించాం. అది పరలోక రాజ్యం అయితే అదే పరలోకం అనుకుంటున్నారు. పరలోకానికి పరలోక రాజ్యం చాలా వ్యత్యాసం ఉంది. పరలోకం దేవుడు ఉండేది. పరలోకమందున మా తండ్రి నీ రాజ్యము, పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి, పరలోకంలో నీవు ఉన్నావు, నీ రాజ్యం ఇక్కడ రావాలి. అర్థమవుతా లేదా? నీ రాజ్యము వచ్చుగాక ఎక్కడ? భూమి మీదకి. అదే నీ చిత్తము పరలోకం ముందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరాలంటే నీ రాజ్యం ఇక్కడ రావాలి. ఓకేనా? ఈ రాజ్యం స్థాపించిన రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడానికి చాలా కష్టం. అన్ని వదులుకొని సంఘానికి రాలేడు. సంఘం అంటే చిన్న విషయం కాదు. అందుకే సంఘం ఏ రోజు ఆదివారం మానుకోదని చెప్పేది అందుకే. నీ రాజ్యం వచ్చుగాక అని చెప్పాడు కదా. ఈ రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట అసాధ్యం, దుర్లభం అని చెప్పాడు. వెళ్ళలేడు, రాలేడు. చిన్నగా అయిపోయింది. ఏంటిది? ఇంత పెద్ద పరలోక రాజ్యము ఇరుకు మార్గంగా మారిపోయింది. అదే యేసుక్రీస్తు చెప్పింది ఏమని? ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడండి అన్నాడు. ఎందుకు ఇరుకైపోయింది చెప్పండి? ఎందుకు ఇరుకైపోయింది పరలోక రాజ్యం?
మీరు ఏమైనా ఇప్పుడు ఇరుగు కూర్చున్నారా, విశాలంగా కూర్చున్నారా? ఎవరికంతా ఎటు చేసు దాటినా కూడా విశాలంగా ఉంది. ఇరుకు మార్గంలో ప్రవేశించాలని చెప్పాడు. ఎందుకు ఇరుకని చెప్పాలి మీరు? ఎందుకు ఇరుకని చెప్తా? పాపము రోజులకు పెరిగిపోవడం వలన విశాల మార్గం కుసించిపోయి తక్కువగా కనబడుతుంది. ఇంకా పాపం ఎక్కువైతే ఏం జరుగుతుంది? మార్గాలు మూసుకుపోతాయి. పరలోకంలో పాపకి స్థలం ఉంటుందా? ఉండదు. మరి ఏది బట్టి విశాలం ఉంచితే పాపి కూడా వస్తే పరిస్థితి ఏంటి? భూమి మీద పాపం ఎక్కువ చేస్తున్న వలన పరలోక రాజ్యం అనేది ఇరుకుగా మారిపోయింది. అందుకే పోరాటం చేయండి, మీరు పోరాటం చేయండి. దానిలోకి రావాలంటే కష్టం. నా రాజ్యం ఇది, పరసంబంధమైన రాజ్యాన్ని భూమిని స్థాపించాను కనుక మరి ఆ రాజ్యానికి రావాలంటే మీరు పోరాటం చేయాలన్నాడు. ఈ పాపం చేయడానికి చిన్న పెద్ద వయోభేదం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి పాపాన్ని చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ పాపమే ఏం జరిగిందంట? పరలోకాన్ని మూసివేయడానికి కారణమవుతున్నాయి. మీకు విషయం చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24 వచనం 25 వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24-25. కొందరి పాపములు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24-25. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు దాని వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు అని చెప్పాడు. పరలోక రాజ్యాన్ని మూసుకుపోవడానికి, పరలోక రాజ్యం ఇరుకుగా మారడానికి గల కారణం ఏంటంటే కొందరి పాపములు వారికంటే పాపములే ముందుగా నడుస్తున్నాయని చెప్పాడు. అదే 24 వచనం. కొందరి పాపములు తేటగా అంటే అర్థం ఏంటి? స్పష్టంగా, చాలా క్లియర్గా పాపములు బయలుపడి న్యాయముందు తీర్పు చూసారా, న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. బైబిల్లో మాట ఉంది, నీవు చేసిన క్రియలే నీకు ప్రతిఫలం ఇస్తాయని చెప్పాడు. నువ్వు చేసిన పాపాలే నీకు రాజ్యాన్ని రాకుండా చేస్తున్నాయి, పరలోకాన్ని పొందకుండా చేస్తున్నాయి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా సినిమాలు, నాటకాలు, సీరియల్స్ ఏమి జరుగుతున్నాయని చూడే సార్. అసలు ఉదయం లేస్తే పరిస్థితి అదే కదండి. ఉదయం లేస్తే పరిస్థితి అదే. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే బోధ. ఎక్కడ? యూట్యూబ్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇవన్నీ చూసినా కూడా అవే జరుగుతున్నాయి. పిల్లలకు అవి నేర్పించాలి, పిల్లలకి ఇవి నేర్పించాలి. ఇవే. నిన్న పాత ఒకటి వచ్చిందండి. ఒకటి టీవీ ఆన్ చేయగానే ఆట కావాలా పాట కావాలా అనుకుంటున్నారు. ఎఫ్ఎం రేడియోలో కూడా, ఎఫ్ఎం రేడియో అంటారు అప్పుడప్పుడు మీరు. ఆ ఎఫ్ఎం రేడియోలో ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మీరు అడిగిన పాట మేము వేస్తాం, మీకు ఆట కావాలా పాట కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు సమాజానికి ఏం అవసరము? ఆట పాట రెండు అవసరం. ఇప్పుడు ఆటలుంటే సరిపోవు, ఆటతో పాటు పాట కూడా కావాలి. ఇప్పుడు ఎందుకు? చెడగొట్టాలి. సాతాను వేసే వల చూడండి. పరలోక రాజ్యాన్ని మూసుకుపోవడానికి గల కారణం చేస్తున్నది నీ పాపాలు. నీ పాపం చేయడానికి చేస్తున్న ప్రతి కార్యక్రమం చూడండి. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా అదే. మీకు ఆట కావాలా? ఆటలు అయిపోయినా పాటలు సంతోషించండి, పాటలు అయిపోయినా మరికొకటి ఇదే. ఒక టీవీ ద్వారా ఇన్ని పాపాలు జరుగుతున్నాయి, ఒక మొబైల్ ద్వారా ఎక్కువ పాపాలు జరుగుతున్నాయి. క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. సంఘాలకు వచ్చిన చాలామంది చర్చికి వెళ్తున్నారని చెప్తారు కదండి. చర్చికి వెళ్ళేవారు ఎలా ఉన్నారంటే, ఆదివారం సంఘం పెట్టారు, వెళ్ళి వచ్చేస్తున్నాం, వెళ్ళి రావాలి, చర్చి ఉంది కనుక వెళ్ళి రావాలి, లేకపోతే బాగూడదు, ఇంటికాడ ఉండి ఏం చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. కానీ పరలోకం పొందాలి, రక్షణ పొందాలని అనే ఉద్దేశంతో ఎవరైనా వస్తారు సంఘానికి, మీరు ఆలోచించారు. మీరు ఎక్కడ వెళ్ళండి, నేను పరలోకానికి వెళ్ళాలంటే రక్షణలో నేను ఉండాలి, ఈ రక్షణ సంఘంలో దొరుకుతుంది, అందుకే నేను సంఘానికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరైనా వస్తారా?
ఈ విషయం సంఘాలకు వచ్చి జ్ఞాపకం చేస్తే కానీ మనకు గుర్తుండదు. మనకు పరలోక రాజ్యం ఉంది, పరలోకం వెళ్ళాలి అని చర్చికి వచ్చిన తర్వాత గుర్తు చేస్తే మా పరలోకం ఉంది, మా పాస్టర్ గారు చెప్పారు ఈరోజు ఆదివారం మాకు కూడా పరలోకం ఉంది అన్నది ఆదివారమే గుర్తొస్తుంది మనకి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? పరలోక రాజ్యము ఎవరు ప్రవేశిస్తారని నువ్వు అడిగావు కదా, రక్షణ పొందేవారు ఎంతమందిని అడిగావు కదా, అది ఒక పోరాటం అని చెప్పాడు. ఆ పోరాటం చేస్తున్నామా మనము? పోరాటం, ఆ పోరాటం లేదండి. నిన్న రీసెంట్గా కానిస్టేబుల్స్ పోస్టులు పడ్డాయి, 15,000 పోస్టులు పడ్డాయి. 15,000 మంది పోస్టులకు ఎంతమంది అప్లికేషన్ పెడతారు? లక్షల మందిలో పెడతారు. దేనికి? ఆ పోస్ట్ ఎలాగే కొట్టారని. వచ్చేది 15,000 మందికే, కానీ పోస్టులు మొత్తం లక్షల్లో వస్తాయి. వాళ్ళు చేసి దాన్ని కొట్టడానికి ఆ పోరాటం ఎంతవరకు చేస్తారు చెప్పండి? ఉదయం లేచి జాగింగ్ అంటారు, జిమ్ అంటారు, రన్నింగ్ అంటారు, ఎక్సర్సైజ్ అంటారు, బాడీ బిల్డర్ అంటారు, ఇవన్నీ చేస్తారు పోస్టులు కొట్టడానికి. ఇప్పుడు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడి దాన్ని కనుగొన్న వాళ్ళు కొందరే అన్నారు, కనుగొన్న వాళ్ళు దాన్ని పట్టుకుంటారని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు బోధలకు వద్దాం. కనుగొనే విధానం ఒకటి చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. చాలా జాగ్రత్త నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోనికి బయలు వెళ్ళి ఉన్నారు. బయలు వెళ్ళి ఉన్నారా? బయలుదేరారా? బయలుదేరుతారా? ఆల్రెడీ వెళ్ళారు. ఇప్పుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైనవి కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైనవో లేదో పరీక్ష. మీకు ఎలా తెలుసు చెప్పండి? దాన్ని కనుగొన్న వారు కొందరేం చెప్పాడు. కనుగొనాలంటే నీకు కంటి చూపు బాగుండాలి, నీకు వివేచన బాగుండాలి. అబద్ధ బోధలు బయలు వెళ్ళిరాని ప్రభు చెప్పిన తర్వాత నువ్వు ఎలా కనుక్కుంటావు? రక్షణ పొందాలని ఆలోచన మాత్రం ఉంది, పరలోకి వెళ్ళాలని మాత్రం కోరిక మాత్రం ఉంది, కానీ కనుగొనాలంటే నీకు ఉండే క్లారిటీ ఉండాలి కదా. ఇంకో విషయం, యోహాను రాసిన మొదటి అదే పత్రికలో 2వ అధ్యాయం 18 చూడండి. అదే పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరియా గని అని దీని చేత తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఏ సంఘంలో సత్యబోధ జరుగుతుంది నీకు ఎలా తెలుసు చెప్పాలి. పోరాటం అని చెప్పాడు. పోరాటం అని పరిగెత్తుకుని వెళ్ళిపోయి దూరేస్తానం కాదు. పరలోక రాజ్యం ఒక పోరాటం అన్నాడు. ప్రవేశించాలంటే ప్రవేశించే వారు కొందరే, కనుగొని వారు కూడా కొందరే చెప్పాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలోనే చెప్పాడు కదా, పరలోక వేరు, పరలోక రాజ్యము వేరు. సంఘంలోనికి ప్రవేశించాలంటేనే ఇంత పోరాటం చేయాలి. సంఘంలోకి, పరలోకం కాదు, సంఘంలోనికి ప్రవేశించాలంటే ఇంత పోరాటం చేయాలి. ఏ బోధ కరెక్ట్ అని తెలియాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సమాజంలో ఎక్కువ కార్లు ఏ సంఘానికి వస్తే అది గొప్ప సంఘం, ఎక్కువ మంది జనాభా ఎక్కడికి వస్తే అది గొప్ప సంఘం, ఎక్కువ వాక్యం ఎక్కడ చెబితే కాదు, పబ్లిసిటీ ఎక్కడెక్కువ ఉంది, పబ్లిక్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏది బాగుంది, ఏది గొప్ప సంఘం అనుకుంటున్నారు. ఈ క్వశ్చన్ చెప్పండి. సత్యవాక్యం దొరుకుతున్న మనం చాలా అదృష్టవంతులం. మీకు వాక్యం యొక్క రుచి అర్థమైతే ప్రపంచం అంతా చిన్నగా కనపడుతుంది. ప్రపంచము 800 కోట్ల మంది కూడా చిన్నగా కనపడతారు వాక్యం అర్థమైతే. అర్థం కాకపోతే రంగులాడడం కూడా ఆకాశం దావపడుతుంది పరిస్థితి. అది ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ అనుకుంటున్నారు. మీకు విషయం చెడుతాను. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, చిన్న మందా భయపడకూడదు అన్నాడా, పెద్ద మందా భయపడకూడదు అన్నాడా? చిన్న మందా భయపడకూడదు అన్నాడు, పెద్ద మందా భయపడకూడదని చెప్పట్లేదు. ప్రభు పద్ధతి వేరు, ప్రజాస్వామ్య పద్ధతి వేరు. ప్రజాస్వామ్య పద్ధతి ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ప్రజలు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు సీఎం, ఎక్కువ మంది ఎవరికైతే ఓటేస్తారో వారు పిఎం.
ఎక్కువ మంది ఎవరు ఓటేస్తారో వారు ఎమ్మెల్యే. ఇది ప్రజాస్వామ్య పద్ధతి, అంటే ప్రజలు ఎన్నుకునే పద్ధతి. కానీ ప్రభు పద్ధతి ఎలా ఉండదు తెలుసా? తక్కువ మందిలో ఎక్కువ వాక్యం ఎక్కడ వినపడుతుందో అది గొప్పది. ప్రభు పద్ధతికి ప్రజాస్వామ్య పద్ధతికి ఇంత తేడా ఉంటుంది. యేసుక్రీస్తు వారి బోధలో ఎంత కఠినంగా ఉంటాయంటే ఆ మాటలు అర్థం కాని ఒక శిష్యులే ఇదైపోతారండి. చాలా వరకు కఠినంగా మారిపోతారు. ఫస్ట్ ప్రారంభంలో శిష్యులు కూడా సహించుకునే మాటలు మాట్లాడతారు యేసుక్రీస్తు వారు. రక్షణలోకి రావాలంటే సమాజానికి రక్షణ గురించి పూర్తి ఎవరైనా చెప్పలేదండి. ఏం చెప్పారంటే, నాయకులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు అందరూ కలిస్తే నాయకులకు ఓటేస్తే నాయకులు కాస్త మన మీద అధికారిగా చలాయిస్తాడు. ప్రేమలు అనేవి కుటుంబాల్లో ఎక్కువ ఉంటాయి, రాజకీయ నాయకుల మధ్యలో ఉండవు. రాజకీయ నాయకులకి కుటుంబాలకి మధ్య ఎక్కువ బంధాలు ఉంటాయా? రక్త సంబంధాల మధ్య బంధాలు ఎక్కువ ఉంటాయి చెప్పండి. అర్థమవుతుందా లేదా? మనల్ని పాలించే రాజకీయ నాయకులకు వాళ్ళకు మనకు తక్కువ సంబంధం ఉంటుంది. ఒక ఎలక్షన్ వచ్చినప్పుడే మనకు తక్కువ సంబంధం ఉంటుంది. అదే కుటుంబాల్లో ఎక్కువ ఎంత బంధం ఉంటుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి వార్త తిరుగుతాం, ఉదయం లేచిన వార్త ప్రేమలు పంచుకుంటాం, ప్రతిదీ కొంటాం. లోకాన్ని రాజకీయ నాయకులు రక్షించలేరు. లోకాన్ని రక్షించవలసిన వాళ్ళు ఎవరు? క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు లోకానికి వచ్చిన తర్వాత, లోకం నుంచి సంఘంలోకి వచ్చిన తర్వాత రక్షణ విలువ కోల్పోయి అసలు ప్రభువుకు సంఘానికి సంఘంలో ఉన్న విశ్వాసకి మధ్య ఎంత బంధం ఉందో తెలియట్లేదు. అది తెలియజేయట్లేదు సంఘాలలో కూడా. ఇప్పుడు మీకు వాక్యం చెబుతాను. నేను వాక్యం చెప్పడం ద్వారా మీరు నా దగ్గర కాకూడదు, మీరు దేవుని దగ్గర కావాలి, దేవుడితో బంధం ఏర్పరచుకోవాలి. జస్ట్ మధ్యలో వాక్యం చెప్పండి ఎవరైనా సరే ఒక బోర, ఒక పనిముట్టు అంతే. ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారంటే వాక్యాన్ని వదిలిపెట్టి సేవకులకు అట్రాక్షన్ అయిపోతున్నారు. వాక్యాన్ని వదిలిపెడుతున్నారు, దేవుని వదిలిపెడుతున్నారు, సేవకుడితో ఎక్కువ బంధాలు పెంచుకుంటున్నారు. పెట్టుకోవాలి, సంఘంతో సేవకుడు బంధాలు పెంచుకోవాలి, కానీ వాక్యం కంటే ఎక్కువ వీళ్ళని ప్రేమించిన విధంగా చేయకూడదు. రక్షణ ప్రారంభించింది ప్రభు అయితే ప్రారంభించిన రక్షణ ఇచ్చిన ప్రభువుతో ఎక్కువ సంబంధం కలిగించవలసిన వీరు ప్రభు దగ్గర విడగొట్టేస్తున్నారు, ప్రభుతో విడగొట్టేస్తున్నారు వీళ్ళు. మొన్న అప్పుడప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇలా కొన్ని విషయాలు చెప్తానండి. ఏముందంటే ఒక టైటిల్ వచ్చేసింది, పుస్తకాలన్నీ నేను చూస్తున్నప్పుడు ఏమేమి పుస్తకాలు లిస్టు చూస్తున్నప్పుడు క్రైస్తవ బుక్లు ఏమన్నా తెలుసా? ఆహా ఊరుకో, అబ్బా ఏమి నవ్వు, హాయిగా నవ్వుకోండి, ఊరుకో, నేను ఎవరు మోసం చేశారు, ఇవి వస్తున్నాయి బుక్కుల పేర్లు. పరేషాన్ అయిపోయి నేనైతే అనిపించింది, ఏంటిది అసలు? యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ అంత గొప్పగా ప్రాణత్యాగం చేసి బోధ ప్రారంభించి రక్షణ లోకానికి ప్రసాదిస్తే రక్షణ నిర్లక్ష్య పెట్టే వారిగా చేస్తున్న ఎవరు? సేవకులండి. అదే చెప్పారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకానికి బయలువెళ్ళి ఉన్నారు, మీరు ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైన లేవో మీరు కనుక్కోవాలి, పరిశీలించాలని చెప్పాడు. అదే చెప్పారు, ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాటం చేయండి ఆయన, దాన్ని కనుక్కున్న వారు కొందరే అన్నాడు. కనుగొనే పనిలో మనం ఉన్నామన్నాం చెప్పండి. ఇరుకు మార్గం అంటే అది ఏదైతే సత్యవాక్యం చెప్తే అది ఇరుకైన మార్గం. మరి దాన్ని కనుగొనే వారు ఎంతమంది? ఓకేనా? ఇప్పుడు మీరు దానికి రండి. ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడి రక్షణ పొందేవారు ఎంతమంది అని చెప్పాడు. అడిగాడు కదా ఒకటి వచ్చి, ఆ ఒకటికి కొందరే కనుగొంటారని చెప్పాడు. ఇప్పుడు మీకు ప్రశ్నలు వేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళక ముందు 70 మంది, నిర్గమకాండం మొదటి వచ్చిన అదే ఉంటుంది. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు పుట్టిన 12 మంది కుమారులు ఇశ్రాయేలీయులు. వీళ్ళు చెరలోకి వెళ్ళక ముందు 12 గోత్రాల వారు 70 మంది. 70 మంది కాస్త మోషే గారు పుట్టి వారిని విడిపించుకునే సమయానికి, వారు విడిపించే సమయానికి వాళ్ళ సంఖ్య ఎంత తెలుసా? సుమారు కాల్వమే 6 లక్షల మంది. లక్షల మంది ఇశ్రాయేల్ నుంచి ప్రయాణమైన వారు, ఇశ్రాయేల్ దేశం నుంచి ఐగుప్తు ప్రయాణ దేశమై కానా దేశానికి నడిపించడానికి వచ్చిన మోషే గారి వెంట వచ్చిన వారు 6 లక్షల మంది అయితే చివరికి చేరింది ఎంతమంది తెలుసా? చదువుతారు బైబిల్ మీరు? చివరికి చేరింది ఎంతమంది తెలుసా? 2, కాలేబు, యెహోషువ. లక్షల మంది బయలుదేరిపోయారు, కానీ చేరింది మాత్రం 2.
సంఘంలో సంవత్సరాల పాటు తరబడుతున్నాం, సంఘంలో వేల మంది ఉన్నాం. సంఘంలోకి వచ్చిన ప్రతి వారు రక్షింపబడతారా? బోధ వింటే రక్షింపబడతారా? బోధన ఆశ్రిత రక్షింపబడతారా? అడిగాడు. రక్షణ పొందేవారు కొద్దిమందేనా ప్రభువా? రక్షణ గురించి చెబుతున్నావు, కొద్దిమందేనా అంటే ఇక 6 లక్షల మంది బయలుదేరితే చేరింది ఎంతమంది? ఇద్దరే. తర్వాత సొదొమ గుమొర్ర పట్టణాలను చూసారా? సొదొమ గుమొర్ర పట్టణంలో లోతు గారి కుటుంబం ఉంటుంది. లోతు గారి కుటుంబము రక్షింపబడాలని దేవుడు ప్రణాళికలు వేసాడు. కానీ సొదొమ గుమొర్ర పట్టణాలు ఎంతమంది? సొదొమ గుమొర్ర మొత్తానికి సువార్త ప్రకటించాడు, కానీ రక్షణ పొంది మరి ఎంతమంది చెప్పండి? ఎవరు? లోతు కుమార్తెలు. మధ్యలో తల్లిగారు వెళ్ళిపోయారు, లోతు భార్య గారు వెళ్ళిపోయారు, ముగ్గురే. ఓకేనా? నోవాహు జలప్రలయం వచ్చింది, 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. 100 సంవత్సరాల సువార్త ప్రకటిస్తే రక్షింపబడిన వారు ఎంతమంది మీరు చెప్పాలి? ఎంతమంది? బైబిల్ చదువుతారా లేదా? 8 మంది. చూద్దాం. 6వ క్లాస్ మీకు డౌట్ ఉన్నట్టుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 వచ్చిన చూడండి. 19-20. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-20. దేవుడు దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అనగా ఆత్మ చొరిపిగానే వెళ్ళి సువార్త ప్రకటించును. ఆ ఓడలో కొందరు ఎంతమంది అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందరి. అర్థమవుతుందా? సువార్తము లక్షల మందికి ప్రకటించబడింది, రక్షింపబడిన వారు 8 మంది నోవాహు జల ప్రళయంలో. సొదొమ గుమొర్రలో సువార్త ప్రకటించే రక్షణ పొందిన వారు 3. అలాగే అతనికి ముందు 70 మందికి పోయిన వీరు 6 లక్షల మంది బయలుదేరితే చేరిన వారు 2. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అడిగిన దానికి యేసుక్రీస్తు వారు చెప్తూ కొందరు అన్నారు కదా. లక్షల మంది బయలుదేరితే 2 ఎక్కడ? అంతమంది సువార్త ప్రకటిస్తే 3 ఎక్కడ? భూమంతర సువార్త ప్రకటిస్తే 8 మంది ఎక్కడ? ఈ ఎంతమంది రక్షణ రోజు ఏమైపోతుంది? సంఖ్య తగ్గిపోతుంది చూడండి. సంఖ్య 8 మంది అయిపోయారు, తర్వాత 6 లక్షల మందికి 2 అయిపోయారు, 2 పట్టణాలు ప్రకటిస్తే 3 అయిపోయారు, భూమంతర ప్రకటిస్తే 8 మంది అయిపోయారు. సంఖ్య రోజు తగ్గిపోతుంది. సువార్త విడిగా ప్రకటిస్తే రక్షణ పొందేవారు ఎంతమంది ఉండాలి చెప్పండి మీరు? సువార్తను దేవుడు అనుకున్న పద్ధతిలో, దేవుడు చెప్పిన పద్ధతిలో ప్రకటిస్తే ఎంతమంది రక్షింపబడాలి? ఎంతమంది? అందరూ రక్షింపబడాలి. ఆయన ఏమనుకుంటాడు తెలుసా? అందరూ సత్యమును చనుగోజ్ఞానం గలవారై అందరూ రక్షింపబడాలని ఆయన సంకల్పం. చూస్తారన్నమాట కూడా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అది కూడా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 వచ్చిన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 వచ్చిన. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఎవరెవరు చూడండి? మనుషులందరూ రక్షణ పొందాలి, అది మొట్టమొదటి ఆయన సంకల్పం. 8 మంది రక్షింపబడాలని చెప్పి సువార్త ప్రకటించారా? అందరూ ప్రకటించలేదా? 6 లక్షల మంది బయలుదేరిన వారు అందరూ రావాలని దేవుడు కోరుకోలేదా? కోరుకున్నాడు. కానీ ప్రవేశించిన వారు 2 మంది వాళ్ళ యొక్క క్రియల వలన పోగొట్టుకున్నారు. ఇక్కడ దేవుడి సంకల్పం ఏంది? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం, వాక్యమును కూర్చుని అనుభవ జ్ఞానం తెలిసిన వాడికే కనుగొంటారు, మార్గాన్ని కనుగొంటారు, ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తారు. ఎన్ని బోధలు భూమి మీద ఎన్ని బోధలు అయితే జరుగుతున్నాయో ఆ బోధ అంతా వాక్యానుసారంగా ఉందా, బోధ అంతా బైబిల్ చెప్పిన వేలో ఉందన్నది
కనుగొనే పద్ధతి నీకు తెలియాలి. అందుకే బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి అన్నది. ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? 6 లక్షల మంది బయలుదేరితే 2 ఎక్కడ? భూమి అంతా ప్రకటిస్తే 8 మంది ఎక్కడ? 2 పట్టణాలు ప్రకటిస్తే 3 ఎక్కడ? ఇవి విన్న తర్వాత మనకి భయం వస్తుందా, లేకపోతే ఏమన్నా ఇంకా సంతోషం ఉంటుందా? నిజమండి, 8 మంది రక్షణ పొందారంటే ఏది ఒక రకం భయం వస్తుంది. జలప్రలయం వచ్చి భూమిని ముంచేస్తే 8 మంది రక్షింపబడి అంతమంది జనాభా ఉంటే అంటే పాపం మానవసరం లేరంటే లేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి చూడండి, ఎక్కడ చూసినా యూట్యూబ్లో సువార్త ప్రకటిస్తున్నారు, సభల ద్వారా ప్రకటిస్తున్నారు, సంఘాల ద్వారా ప్రకటిస్తున్నారు. ఎంత సువార్త ప్రకటిస్తున్నా రక్షణను పొందుకోవాలన్న ఆలోచన ఎవరికి లేదు. రక్షణను పొందుకునే పరలోకం చేరాలన్న కోరిక ఎవరికి లేదు. సంఘాన్ని వెళుతున్న ప్రతి వారు కూడా నేను వింటున్న బోధ కరెక్టేనా, నా చెవికి వినపడుతున్న బోధ నన్ను రక్షించే విధంగా ఉందా, నా ప్రభు బోధించిన రక్షణ బోధ అది నాకు అందుతుందా, నాకు దక్కుతుందా? ఆ ఒకటి అడిగిన ప్రశ్న నేను వేయగలుగుతున్నానా అని మనకు ఆలోచన వస్తున్నాయండి. రావు. మీకు విషయం చెప్తాను. మెడికల్ షాప్కి వెళ్ళారు. మెడికల్ షాప్ ఒకటే, మందులు ఒకటే, కానీ రోగం తగ్గట్లేదు. అందరూ మెడికల్ షాప్కి వెళ్తున్నాం, అన్ని అయ్యే మందులు తెచ్చుకుంటున్నాం, కానీ రోగాలు తగ్గట్లేదు. ఏడంది ఫాల్ట్ చెప్పండి? ఫాల్ట్ ఎక్కడ ఉంది? మెడికల్ షాప్లో ఉందా? తెచ్చుకునే మెడిసిన్లో ఉందా? మన పరిస్థితి అదే. అందరూ వెళ్ళేది క్రీస్తు దగ్గరికి, అందరూ వెళ్ళేది బైబిల్ పోతే, కానీ ఎవరు వెళ్తారు రక్షణకి? అర్థమవుతుందండి? చాలామంది మారమనసు పొందండి వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇంకా సమయం రాలేదు బ్రదర్ అంటారు. దేవుడు ఏమంటున్నాడు? సమయం నువ్వు ఇచ్చావా, దేవుడు నీకు ఇచ్చాడా? సమయం ఎవరెవరికి ఇచ్చారు మీరు చెప్పండి. దేవుడే మనకి ఇచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రాకపోవడానికి సమయం ఏమని చెప్పండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా తెలుసా అండి? గొడ్డలి చెట్ల వేరు నుంచబడి ఉంది, కొట్టేస్తే ఏళ్ళతో పెగలించుకెళ్ళిపోతుంది. దేవుడు అనుకూల సమయం మంది మనం మొరాలకు ఇచ్చినప్పుడు దేవుని మాట మేము వినాలి కదా. రక్షణ కాలం అనుకున్నప్పుడు దేవుని మాట మనం ఆలకించాలి కదా. మొదటి 20-21 అదే ఏమని, నేను అనుకూల సమయంలో నీతో నేను మాట్లాడితేనే నువ్వేమన్నావు, నేను విననంటువి. ఎప్పటి నుంచి వినన్నా? నేను బాల్యం నుంచి వినంటావు. బాల్యం నుంచి వాడికైపోయి దేవుని మాట వినకపోవడం, అందుకే మనకు రక్షణ అనేది దూరం అయిపోతుంది. ఇప్పుడు 8 లక్షల మంది బయలుదేరి 2 అయిపోయారు, 2 పట్టణాలు ప్రకటిస్తే 3 అయిపోయారు, అలాగే భూప్రపంచం అంతా ప్రకటిస్తే 8 మంది అయిపోయారు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? సంవత్సరాల బడి తరబడి సంఘంలో ప్రవేశిస్తున్నాం, సంవత్సరాల తరబడి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నాము తెలుసా? మనం చాలా డేంజర్లో ఉన్నాం. చూస్తారా మాట కూడా? హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం చూడండి జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రదర్శించుతున్న మాట నిశ్చయము కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. జాగ్రత్త వినాలి. ముందు సువార్త విన్న వారు దేవుడు దేని వల్ల ప్రవేశించలేదంట? ప్రవేశించే అవకాశం ఉంది, ప్రవేశించడానికి మార్గాలు ఉన్నాయి, సమయం ఉంది. వారు దేని వల్ల ప్రవేశించలేదు? అవిధేయత వలన. మీరు ఒక 4 రోజుల కింద మనం ఒక మాట దొరుకుతుందా? విధేయత వలన దేవుడు మనసు గెలిచి, అవిధేయత వలన పరలోకాన్ని పోగొట్టుకున్నారు చాలామంది ఉన్నారు. ఒక మెసేజ్ చెప్పారు, అలా గుర్తుందో లేదు. అవిధేయత ఎంత ప్రమాదకరమో చెప్పాడు, వాక్యం నేర్పించాడు. ఇక్కడ విశ్రాంతి అనగా పరలోకం, బాగా గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి అనగా పరలోకానికి ప్రవేశించవలసిన వీళ్ళు దేని వల్ల ప్రవేశించలేదంటే అవిధేయత వలన. మేము అవిధేయులము, దేవుని మాట వినము, దేవుని మాట లెక్క చేయము, దేవుని మాట మాకు అవసరము లేదనుకున్న వారు అవిధేయత వలన ప్రవేశించలేదు. మరి ఎవరో ప్రవేశించారు? ఎవరో ప్రవేశించిందంటే ఎవరో? సంఘానికి ఎన్ని సంవత్సరాలు? 20, నా సీనియర్ 30 సిటిజన్, 10 బాప్తిజం తీసుకున్న 50,
రోజు సంఘానికి వస్తావా? రోజు వస్తాను. దేవుని కానుక వేస్తా, ఆ రోజు నాకు తోచినట్టు చేస్తాను. మీటింగ్ జరుగుతుందా? వెళ్తావా? వెళ్తాను. ఆ దేవుని పనికి ఏమైనా సాయం చేస్తావా? చేస్తాను. మరి పరలోకం ఎవరో పోలేదు? ఎవరో? మీకు అర్థమవుతుందా? 6-7 వచ్చిన జాతకం చూడండి. కాగా ఎబ్రి పత్రిక 4:6-7 వచ్చినలో కాగా ఎవరో కొందరంటే అర్థమని చెప్పండి మీరు. ఎవరో కొందరంటే అర్థమండి. ఎవడపోతాడు? ఎంత ప్రయాసపడ్డాం మనం, దేవుని కోసం ప్రయాసపడ్డాం. ఈరోజు జరుగుతున్న మీటింగు దేవుని కోసం కార్యం జరిగిస్తున్నాం. ఇంత కార్యం చేసిన మనం పోతే పరలోకం మన పరిస్థితి అని చెప్పండి. ఎవడు పోడంటే ఎవడ మీటింగ్ వచ్చాడు పోయాడు. మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన వాడు ఎవడో పోవట్లేదు. ఎవడో మీటింగ్ వచ్చాడు వెళ్ళిపోయాడు. ఎక్కడ జరుగుతుంది? యేసుక్రీస్తు చెప్పిన గుర్తుపెట్టుకోండి. ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనంటే, నాయన కొద్దిమందే. ఎందుకు తెలుసా? అది ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశం మీరు పోరాటం చేయండి. పోరాటంలో నెగ్గితే పరలోకం నీదే. ఉట్టికెగలేనమ్మా ఇది అన్నారు. సామెత చూసారా? సామెతలు ఉంటాయి బలంటే లోకల్ సామెతలు. అలా ఉంటుంది పరిస్థితి. అదే ఉందండి. నేను మనం చదివాను, ఎక్కడ కొటేషన్ చూసాను నేను కూడా. ఉట్టికెగలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు. భూమి మీద సంఘానికి చక్కగా రాదు, మీరు పరలోకానికి వెళ్ళాలి చెప్పండి. పరలోకం అంటే మీరు చిన్న అనుభవం. 4 అక్షరాలు. పరలోకం బాగానే ఉంది. వాక్యము 3 అక్షరాలు. సంఘము 3 అక్షరాలు. బాగుంది కదా వినడానికి. పరలోకం వెళ్ళాలంటే ఏం జరుగుతుంది చూడండి. యెహోషువ కాలేబు వారే నీతిమంతులుగా బ్రతికితే, దేవుడు మనకి విధేయులై బ్రతికితే 2 వచ్చారు బయటికి. కానాను దేశానికి ప్రవేశించిన వారు 2. మిగతా వాళ్ళని పెట్టలాగా రాలిపోయారు. మనం సంఘానికి వచ్చింది వాక్యం నేర్చుకుంటున్నప్పుడు అండి, మీకు తెలుసో తెలియదండి, సంఘానికి వచ్చిన తర్వాత వాక్యం కింద సరైన పద్ధతిలో మీరు వెళ్ళదనుకోండి పోతారు. మనం చెప్పాను గుర్తుందా మీకు? లేదు. వాక్యం అంటే మోసపోతారని చెప్పాను. వినడం ముఖ్యం కాదు, మన జీవితంలో దాన్ని ప్రారంభించడం, దాన్ని ఆచరించడం గొప్ప. ఎంతమంది రక్షణ పొందారంటే ఎవరో పోతున్నారు. ఎవరిలో ఆ కొందరిలో నువ్వున్నావా నేనున్నావా? పోరాటం చేయాలి మనం. ఆలోచించుకోండి. ఎవరో కొందరంటే ఆ కొందరిలో నువ్వున్నావా? నీకు నమ్మకం ఉందా? చెప్పండి. నీకు నమ్మకం ఉందా? వెళ్తారని నమ్మకం నీకు ఉందా? ఎవరో కొందరు పోతండి. ఇదేంటి ప్రభావ, సంవత్సరాల తరబడి సంఘానికి వచ్చి మేము రామా అంటే ఏమోననేది నీకే తెలియాలి. ఎవరో కొందరు పోతారంటే ఆ కొందరు మనం ఉండాలని కోరుకోవాలి. ప్రభువా 10 మంది ఉన్నారా? ఆ 10 మందిలో నేను ఒక్కనే ఉండాలి. 5 మంది ఉన్నారా? ఆ 5 మందిలో నేను ఒక్కనే ఉండాలి. ఆ కొందరు నేను ఉండాలి అన్న పోరాటం చేసిన వాడికి పరలోకం. ఏ బోధ బద్ద ఆ బోధ వింటాను, ఏది బద్ద నేను అది చేస్తానంటే నచ్చదండి బైబిల్కి. వినాలి మన బోధ, అన్ని బోధలు వినాలి. ఏ వాక్యం ఏ బైబిల్కు సరిపోతుందో చూడాలి. బైబిల్ సరిపోవాలి. అది వాక్యాన్ని సరితూగిందా? వాక్యం చెప్పిన వేరొక బోధకుడు చెబుతున్నాడా? అది సత్య సంబంధమైనది. అది నిన్ను పరలోకానికి చేర్చే బోధ. ఆ బోధలో ఉన్న వారికి మాత్రమే పరలోకం చెల్లుతుందండి, పరలోకం వస్తుంది. మనమంతా సంఘంలో కూడుకున్న ప్రతిసారి మనం ఏమనుకుంటాం తెలుసా? నేను పరలోకానికి వెళ్ళాలి, పరలోక సంబంధమైన బోధ నాకు రావాలి అన్నది మన ఆలోచన పుట్టాలి. నేను మీకు చెప్తున్నామరండి, సీలను వచ్చిన ప్రతిసారి నా మనసులో ఒకటే ఆలోచన ఉంటుంది. ఈరోజు నాకు అన్న ఏదో నేర్పించబోతున్నాడు, అన్న నా కోసం వస్తున్నాడు అన్న ఫీలింగ్ నేను వింటాను వాక్యం. అలా వింటున్నప్పుడే మనకు వాక్యం అనేది ఇంకా లోతుగా అర్థమవుతుంటుంది. అలాంటి మనసంతా మనం తెచ్చుకోవాలి. ఈరోజు వాక్యము నా కొరకు మా సేవకుడు మా సంఘానికి ఏ వాక్యము మోసుకొస్తున్నాడు, ఏ వాక్యం ద్వారా మమ్మల్ని మా దేవుడు మాట్లాడబోతున్నాడు అనేది మనకు రావాలేదు. ఇది మనకి ఎక్కడ ఉంది? ప్రభు బోధ విన్న మాట ఎలా ఉందంటే, ధనవంతుడు సూది గజ్జంలో దూరుడైనా క్షమించండి ఉంటే సూది గజ్జంలో దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో రాలేడంటే ఆ మాట విన్న బోధకులు ఆ శిష్యులు ఆశ్చర్యపడితే, సంవత్సరాల తరబడి సంఘంలో వాక్యం వింటున్న మనం ఎవరో పోతాడు మనకెందుకు ఆశ్చర్యం చెప్పండి? మనకు ఆశ్చర్యం ఉందా? ఎవరో పోతే ఆ పోనీలే. పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాడు తెలుసా అండి? మీకు చిన్న ఇందాక మత్తయి సువార్త చదువుకున్నారు కదా, 13వ అధ్యాయం ఒక్క మాట చూసుకొని ముగించేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం దేంతో పోల్చాడు తెలిసి మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము
44 వచ్చిన చూడండి, 45 వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 13:45 వచ్చిన. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుడు పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి అనుకున్నాను. వర్తకుడు అంటే వ్యాపారం చేసేవాడు అని అర్థం. ముత్యం అంటే వజ్రం అని అర్థం, విలువైనది అని అర్థం. ఒక బంగారం చేసే వ్యాపారస్తుడు మంచి బంగారం కొనుక్కుంటాడు, డూప్లికేట్ కొనాలనుకుంటాడా? మంచి క్వాలిటీ ఉండాలి, వస్త్రాలు కూడా మంచి క్వాలిటీ ఉండాలి. ఒకవేళ అతను అనుకున్న దొరికింది అనుకో, అతను నేను ఈ క్వాలిటీ కావాలి నాకు అనుకున్నాను, ఈ క్వాలిటీ కావాలి నేను కొనుక్కోవాలనుకున్నాను అని చెప్పి అతను కొనుక్కోవాలనుకున్నా దొరికింది అనుకో, అప్పుడు దానికోసం ఇతను ఏం చేస్తాడంట, తనకున్నదంతా అమ్మి అది కొనుక్కొని వస్తాడంట. అంత విలువైంది ఆ వజ్రం. భూమి మీద మనుషులకు విలువైనది బంగారము, వెండి, వజ్రాలు ఇవే. పరలోక రాజ్యాన్ని కూడా దాంతో పోల్చాడు. ఎవడైనా సరే పరలోక రాజ్యం గురించి అర్థమైతే సమస్తము అమ్మి దేవుడి పాదాల దగ్గర పెడతాడు, సమస్తము దేవుడి కొరకే ఖర్చు పెడతాడు. అతడు వచ్చి దేవుడి పాదాల దగ్గర ఉండిపోతాడు. దేవుడు అర్థమైతే, పరలోక రాజ్యం అర్థమైతే. అది అర్థం కానప్పుడు చాలా కష్టమండి. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎవరో కొందరు ప్రవేశిస్తున్నారు కదా, వారిలో కుటుంబం అంటే భర్త వెళ్తాడా, భార్య వెళ్తుందా, పిల్లలు వెళ్తారా, ఎవరు వెళ్తారో తెలియదు, ఎవరు వెళ్తారో కూడా తెలియదు. ఎవరో కొందరు అంటే భర్తలు వెళ్ళొచ్చు, భార్యలు వెళ్ళొచ్చు, పిల్లలు వెళ్ళొచ్చు. ఆ జాబితాలో ఉండాలని కోరుకోవాలి, దానికోసమే ప్రయాసపడాలి. ఇది ఎప్పుడైతే చేస్తామో పరలోకానికి దగ్గర ఉన్నట్టు. చివరిగా ఒక మాట చూసుకుని ముగిద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చినాలు. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చినాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా బాగా వినాలి. ఎవరో కొందరు ప్రవేశిస్తారన్నారు. ఇక్కడేం చెప్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానక. సమాజం అంటే ఏమనుకుంటున్నారు? అప్పట్లో సంఘాలు కాదు, సమాజం అంటే అందరూ ఒక ఏమంటారండి, గవిని అంటే చూసారా, ఊరికి గవిని ఉంటుంది. అక్కడ ఏదన్నా ఊరికి ఏదైనా సమాచారం అందియాలంటే గవి దగ్గరికి రావాలి అందరూ. అక్కడికి వచ్చి విని ఈరోజు గ్రామానికి ఇవ్వబడిన సమాచారం ఇదని చెప్పి అక్కడికి వచ్చి తెలుసుకుని వెళ్ళాలి. సమాజం కూడుకుంటారు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు బోధించే కాలం తర్వాత శిష్యులు బోధిస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అప్పుడు సమాజం కూడుకుంటారు, దేవాలయాల్లోనూ లేకపోతే ఖాళీ ప్లేస్లో కూడుకుంటారు. అప్పుడు ఆయన చెప్తున్నారు, సంఘాన్ని చెప్తున్న మాట ఏంటంటే పౌలు గారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఎక్కడ మానుకోవద్దంటున్నాడు? కూడుకున్నది ఎక్కడ మానుకోవద్దంటున్నాడు చెప్పండి? సమాజంగా కూడుట. అప్పుడు సమాజం, ఇప్పుడు సంఘం. సంఘంగా కూడుట మానుకోవద్దంటే మీరు మానుకుంటున్నారో లేదు చెప్పండి. కట్నే చెప్తే ఎట్లుంటే అంటే, నాకు సంఘం అంటే పిచ్చండి, దానికోసం ఏదేం చేస్తాను. ఎందుకంటే మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం తక్కువ. ఈ పరలోకాన్ని కొట్టాలంటే ఇవ్వబడిన పని అయినా జాగ్రత్త చేసుకోవాలి. ఇవ్వబడిన కాలంలో దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి. పౌలు గారు దావీదు గారు అంటారు ఏమని, దేవుని గుడారంలో ఒకరోజు అతిథిగా ఉండట గొప్ప విషయం. గత వారం అన్న చెప్పారు చూసారా, ఏమని చెప్పారు? దేవుని గుడారంలోని అతిథి ఎవరని చెప్పారు. దేవుని యొక్క అతిథిగా ఉండాలంటే మనకి ఎంత క్వాలిటీస్ ఉండాలో చాలా పాఠాలు నేర్చుకున్నాం. కానీ దావీదు గారు ఏమంటారంటే 1000 దినాలు లోకల్ ఉండడం కంటే ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. సంఘం అంటే ఆయనకు అర్థమైంది, దేవుడి సన్నిధికి అంత గొప్పగా అర్థమైంది. ఈరోజు ఆదివారం వస్తుందంటే మన పరిస్థితి చెప్పండి, ఎలా ఉంది చెప్పండి? ఆదివారం మీకు అర్థమవ్వలే. సంఘంగా కూడడం మానుకోవద్దు, మీకు ప్రమాదకరం, మీరు చాలా డేంజర్లో ఉన్నారు. ఎవరో కొందరు పోతారు, ఎంతోమంది ప్రయత్నం చేస్తే ఎవరో కొందరు పోతున్నారు. మీరెందుకు ఆయన అవకాశం పోగొట్టుకుంటారని పౌలు గారు మొత్తుకుంటారు. మీరు మానుకోవద్దు. మానుకోమని హెచ్చరిక చేసుకుని తీసుకురండి. మానుకొని ఒకరు మీరు ఒకరు హెచ్చరిక చేసుకోండి, పురుకొల్పుకోండి అని చెప్తున్నాడు. ఇది ఎలా ఉంటుందండి సంఘాలలో?
లేదండి. మీకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారి దగ్గరకు చెప్పిన మాట ఇప్పుడు బాగా అర్థమవుతుంది. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం ముగిస్తాను. మన చదువుకుని ముగించాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఒకడొచ్చి అడిగాడు, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగా, ఆయన వారిని చూచి ఇరుగు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రభు అడిగిన మాట, ప్రభు చెప్పిన మాట, ప్రభుని అడిగితే మాట, ప్రభు చెప్తున్న సమాధానం. అది ఒక పోరాటం. ఆయన పోరాటం చేసిన వారికి దక్కుతుంది. ఆ పోరాటంలో మీరు ఉండాలి. ఎవరో కొందరు పోతారు, ఆ కొందరు మీరు ఉండాలి, నేను ఉండాలి అన్న కోరిక మనకు ఉండాలి. పౌలు గారు చెప్పింది అదే. విశ్రాంతి కావాలా? విశ్రాంతి కావాలా? అవిధేయతలో ప్రవేశించలేదు. మీరు మాత్రం విశ్రాంతి కావాలంటే దేవుని మాటలు విధేయులేనండి, విధేయత కనపరచండి. అప్పుడు మీరు దేవుని సన్నిధిలో నిత్యం ఉండిపోతారు. పరలోకాన్ని కొట్టాలంటే ఖచ్చితంగా భూమి మీద శ్రమలు పడాలి, ఎన్నో బాధలు అనుభవించాలి, కష్టాలతో కూడుకున్నది అండి పరలోకం అంటే. చాలా పాఠాలు మన శ్రీమతి ద్వారా నేర్చుకున్నాం, చాలా పాటలు బైబిల్ నుంచి నేర్చుకుంటున్నాం. బైబిల్ ఎన్నో ఆలోచన చెప్తుంది, ఎన్నో మార్గాలు తెలుస్తుంది మన పరలోకానికి వెళ్ళడానికి. అవి మనం వినకపోవడం వలన మనకున్న అవకాశాలు అనేవి మూసుకుపోతున్నాయి. ఎవరో కొందరు ప్రవేశిస్తున్నారు కదా, ఆ కొందరిలో మీరు నేను ఉండాలి. ఖచ్చితంగా మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో మరలా పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషంతో తండ్రితో గడిపే ఆ క్షణాలు మనం మన జీవితంలో కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా ప్రేమలో తండ్రి దేవ, మరి ఉదయకాల సమయంలో పిల్లలని మేము అందరం కలిసిన తండ్రి, మీరు మా కొరకు రాయించిన జీవనం నుంచి మాటలు ధ్యానించండి. రక్షణ పొందేవారు కొద్దిమంది అని అడిగిన మాట నా తండ్రి, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, అదొక పోరాటం, అది ఇరికైన మార్గం చెప్పారు తండ్రి. ఆయన మరి పరలోకాలను మేము ప్రవేశించాలంటే నా తండ్రి, ఈ భూమి మీద ఇరుకైన ఈ మార్గంలో పోరాటం చేసి నా తండ్రి నీ ఉన్న లోకానికి మేము చేరాలంటే నా తండ్రి, నీ కొరకు ఎన్నో కార్యక్రమాలు ఈ భూమి మీద చేసి నీ కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినా సరే నా తండ్రి నీ ఉన్న లోకాన్ని చాలా సహాయం తెచ్చేయండి దేవ. మరి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుభవించినట్టు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి సంఘం ద్వారా మంచి వాక్యాలను మా జీవితాలను నా తన సరిచేసే వాక్యాలు మాకు వినిపిస్తున్నారు, నేర్పిస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము విన్న ఈ మాటలు మాకు మాత్రమే పరిమితం కాకుండా అనేకులకు ప్రకటించడం సహాయం తెచ్చేయండి. విన్న మాటలు మేము వినిపించుకునే వరకు కాకుండా మేము మా జీవితంలో వాటిని ఆచరించి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రవర్తించుటకు, వాక్య సంబంధమైన ఆలోచనలు మేము చేయుటకు నా తండ్రి, ప్రతి ఆత్మను నా తండ్రి ఆ దేవుడి సంబంధమైన కావాలని మేము పరిశీలించుకున్నా తండ్రి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మేము నేర్చుకున్నాం తండ్రి. నేను సంతోషపరిచే ప్రేమైన పిల్లలు ఉండడానికి సహాయం తెచ్చేయమని మేమందరం కలిసి మళ్ళా తిరిగిన తండ్రి నీ రాజ్యంలో ఉండడానికి సహాయం తెచ్చి ప్రాధాన్యపడుతూ మా ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు చేస్తున్నాము పేరిట ప్రార్థన అడిగేడుకొచ్చినా మాకన్నా తండ్రి. ఆమె అందరూ వందనాలండి. పిల్లలు మరి బలకట్టి నడుపుకుందాం.